100 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసింది. ఈ అంశంలో 1400 కోట్ల రూపాయలు ఉన్నాయి. మరి కొన్ని దఫాలుగా కూడా మరి ఈ బిల్లులు చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. అదే క్రమంలో ప్రభుత్వం కొంత మరి గత ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగా కావచ్చు, వడ్డీలు కట్టడానికే కొంత ఇబ్బందులు పడుతుందని మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు. ఈ అంశంలో నిజంగానే ప్రైవేట్ హాస్పిటల్స్లో మరి కొన్ని దఫాలుగా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తున్న ఈ యొక్క ఆరోగ్యశ్రీ బిల్లుల విషయంలో కొంత వాళ్ళు కూడా సంయమనం పాటించి ఇది పూర్తిగా సమ్మెకు పాల్పడకుండా దీన్ని కొనసాగించవచ్చు కదా, ఏమంటారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు 99 న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలండి. ఇక్కడ 2 విషయాలను మనం గమనించాలి. మీరు ఇంట్రోలో చెప్తున్నట్టుగా ఇక్కడ వాస్తవికతతో పాటు ప్రాక్టికాలిటీని కూడా మనం గమనించాలి. 2007లో ఆరోగ్యశ్రీ మొదలైంది 3 జిల్లాల్లో మాత్రమే, ఆదిలాబాదు, అనంతపూరు, నెక్స్ట్ వచ్చి శ్రీకాకుళం. ఈ 3 జిల్లాల్లో శాంపుల్ ప్రాజెక్ట్స్ పైలట్ ప్రాజెక్ట్ కింద పెట్టిన తర్వాత అది సక్సెస్ఫుల్. అంటే ఆరోగ్యశ్రీ ఏ లెవెల్కి వచ్చిందంటే ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలబెట్టిందనే అంశాన్ని అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే పదే పదే చెప్పారు. ఇది ప్రజలకు సంబంధించిన అంశాలను ఇస్తాడు. సో ఆ నేపథ్యంలో అప్పుడు ప్రైవేట్ కార్పొరేటివ్ హాస్పిటల్స్కి ఇవ్వటం లోపల కొంత న్యాయం ఉంది, ఇవ్వటంలో తప్పులేదు. ఎందుకంటే అప్పుడు ఒక క్యాత్ ల్యాబ్ క్రియేట్ చేయాలన్నా, లేదు అనుకుంటే మనకు సిటీ సర్జరీస్ అంటే హార్ట్ సర్జరీస్ చేయాలన్నా, ఇతర ఏ సర్జరీస్ చేయాలన్నా కూడా అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ కార్పొరేటివ్ హాస్పిటల్లోనే ఉంది. దాన్ని మనం ఆశ్రయించాము. అప్పుడు ఆయన చెప్పిన మాట విధానం కూడా ఏంటిదంటే కార్పొరేటివ్ వైద్యము పేదవాడికి అందాలి అనే దాంతో చేశారు. అంటే అప్పటి వరకు గవర్నమెంట్ హాస్పిటల్లో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపం ఉంది కాబట్టి అప్పుడు ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ రాలేదు, ఇంత ఈవెన్ మనకు వైద్యపరమైన అంశాలు రీసెర్చ్ కూడా ఇంత పెరగలేదు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దగ్గరగా 18 years లోపల విపరీతంగా పెరిగిపోయింది. మన దగ్గర సూపర్ స్పెషాలిటీ అనేది చాలా కామన్ అయిపోయింది. సూపర్ స్పెషాలిటీ అంటే ఒకప్పుడు ఎంబీబీఎస్ అయిన తర్వాత స్పెషాలిటీ తర్వాత ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ అనేది చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు విరివిరిగా హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉంది. ఇంకో చిన్న చితగా మనం ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ నుంచి లేదు. ఇంకో దాంతో పాటు వచ్చేసి ప్రభుత్వంలో ఉండే హాస్పిటల్స్కి ఇక్కడ వాల్యూతో పాటు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మేధస్సుని అంటే రెగ్యులర్ ఓపీ ఒక మనం ఎగ్జాంపుల్ గాంధీ ఉస్మానియా కనుక తీసుకున్నట్టే 2,000 to 3,000 ఓపీ ఉంటుంది డైలీ. అంటే ఇక్కడ మనకు స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఈజీ అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా మనం కొంచెం మాడిఫై చేసుకుని సరిపోతుంది. కానీ ప్రభుత్వము రోజుకు ఒక పథకం ప్రకారము దీన్ని ప్రైవేటు కార్పొరేటివ్ హాస్పిటల్కు చేసుకుంటూ ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడం వల్ల ప్రభుత్వాలకైనా నష్టం ఉందంటే ఎలాంటి నష్టం లేదు, పేద ప్రజలకు లాభం మాత్రమే ఉంటుంది. నేను ఒక మెడికల్ డాక్టర్, పొలిటికల్ అనలిస్ట్తో పాటు ఒక మెడికల్ స్పెషాలిటీ డాక్టర్ని చాలా క్లియర్గా చెప్తున్నాను. సో ఇది ప్రభుత్వంతో పాటు ప్రజలకు చాలా వెసులుబాటుగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈజీ అవైలబిలిటీ ఉంటుంది, ఈజీ అడ్జస్టబిలిటీ ఉంటుంది. ప్రభుత్వానికి కూడా ఎలాంటి నష్టం ఉండదు, ప్రభుత్వానికి ఎలాంటి ప్రాధేయపడాలు ఉండదు. నేను మొదటి నుంచి వీళ్ళకి ఒకటే సలహా ఇస్తున్నాను, మీరు ఆరోగ్యశ్రీని పూర్తి స్థాయి లోపల ప్రభుత్వ హాస్పిటల్కే పరిమితం చేయండి. అక్కడ నుంచి వచ్చిన డబ్బులు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, బిల్డింగ్ వాల్యూస్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఆరోగ్యశ్రీలో పనిచేసే డాక్టర్లకి దీన్ని కొంత రెమ్యునేషన్ రూపంగా ఇస్తుంటే వాళ్ళు ఇంకా మోర్ టైంని ఇక్కడ స్పెండ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ చాలా విపరీతంగా మన దగ్గర ఉంది కాబట్టి మన దగ్గర మేధస్సు ఉన్నది, పనిచేసే డాక్టర్లు ఉన్నారు. నేను కొన్ని వందల కాదు కొన్ని వేల మంది డాక్టర్లతోని ఈ అంశాలను కొన్ని సంవత్సరాలుగా డిస్కస్ చేస్తుంటే, సార్ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రభుత్వం కనుక ఆరోగ్యశ్రీని గవర్నమెంట్ హాస్పిటల్కి కొంత పరిమితం చేస్తే మేము ఇంకా హ్యాపీగా పనిచేస్తాం, మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు అనేది ప్రభుత్వంలో ఉండే ప్రొఫెసర్ల నుంచి అసిస్టెంట్లు, అసోసియేట్లు, స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు దీన్ని స్వాగతించారు. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది, మీరు ప్రభుత్వంలో ఉన్న హాస్పిటల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ప్రైవేట్ కార్పొరేటివ్ హాస్పిటల్స్కు ఈ స్కీమ్ను కనుక ఇచ్చినట్టు అయితే ఈరోజు ఆరోగ్యశ్రీ వార్డ్ అనేది కార్పొరేటివ్ హాస్పిటల్స్లో ఒక అంటరాని వార్డుగా పెట్టారు. ఇంకా దుర్మార్గం ఏంటంటే ఆరోగ్యశ్రీ వార్డ్ పేషెంట్ ఇది పేమెంట్ పేషెంట్స్, కానీ
వాళ్ళ హాస్పిటల్లో ఇది ఫ్రీ వార్డ్ అనేది బోర్డు పెట్టుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ వార్డ్ అని పెట్టట్లేదు, ముఖ్యమంత్రి ఫోటో పెట్టట్లేదు. ఈ రోజు ప్రభుత్వం ఇస్తున్న ఈ అంశాన్ని చెప్పకుండా ఇది ఫ్రీ వార్డ్ అని పెడుతుంది. ఇది ఇంకా సిగ్గుమాలినతనం, మోసపూరితమైన చర్య. ఇలాంటి కార్పొరేటివ్ హాస్పిటల్స్కి ఎందుకు ఇవ్వాలి, దేనికి ఇవ్వాలి అంటే ఈరోజు ఆరోగ్యశ్రీ వార్డుని సపరేషన్ చేయడం అనేది కొన్ని సంవత్సరాలుగా వచ్చింది. దాని సపరేషన్తో పాటు ఈరోజు ఫ్రీ వార్డ్ అనేది ఇంకొన్ని హాస్పిటల్స్లో అలాంటి బోర్డులు ఉన్నాయి. దాని గురించి ఏం మాట్లాడరే. మరొక అంశం వచ్చేసి నెట్వర్క్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అల్లరి చేయడంలో, లొల్లి చేయడంలో పెద్ద వింతేం కాదు, విశేషమేం కాదు. ఎందుకంటే 10 రూపాయలు డ్యూ ఉన్నా కూడా చచ్చిపోయిన శవాన్ని కూడా వదిలిపెట్టలేదన్న విషయాన్ని మనందరూ తెలిసిన విషయమే. ఠాగూర్ సినిమా లాంటి బిల్లులు వచ్చిన విషయాలు కూడా మనందరూ తెలిసిన విషయాలే. ఈరోజు ప్రజలకు ఉచిత వైద్యాన్ని ఏమంటే వాళ్ళెందుకు ఇస్తారు, మరి మీరు వాళ్ళెందుకు బదిలాడుతున్నారని నేను ప్రభుత్వాన్ని చెప్తున్నాను. ప్రభుత్వ పెద్దలకు అర్థం కావాల్సిందంటే, అయ్యా మీకు అర్థం కాకపోతే మా అలాంటి వాళ్ళని పిలవండి, మేము ప్రజల కోసం పనిచేస్తున్నాము, నయా పైసా అక్కర్లేదు మాకు, మేము ఉచితంగానే మాట్లాడతాము, ఉచితంగానే సలహాలు ఇస్తాము, ఇందులో ఉండే లోపాలు, ఇందులో ఇబ్బందులు పెడతాము. కానీ దీన్ని ప్రభుత్వము నిర్లక్ష్యం చేస్తుంది. ప్రభుత్వంలో ఉండే కొంతమంది డాక్టర్లు అనేకంటే కొంతమంది బ్రోకర్లు, ఒక 4 బ్రోకర్లను ఈరోజు వైద్య విద్యా వ్యవస్థ హాస్పిటల్స్ని వాళ్ళ హస్తగతం చేసి వాళ్ళ ఇష్టానుసారంగా అడ్వైజులు ఇవ్వడం మొదలుపెట్టేసారు. అంటే ఈరోజు ఆ 4 చేతుల లోపల ఈరోజు ఉన్నాయంటే వాళ్ళను మీరు ఒక్కొక్కరికి 3 నుంచి 4 నుంచి 5 సెంటర్ల వరకు ఇన్ఛార్జీలుగా పెట్టారు. అయ్యా మీరు ఇన్ఛార్జ్ పెట్టిన డాక్టర్లు వాళ్ళు మాత్రమే డాక్టర్లా, మిగతా వాళ్ళు డాక్టర్లు కాదా? మరి ఆ డాక్టర్లను మాత్రమే మీరు ఒక్కొక్కరికి 5 ఇన్ఛార్జీలు పెట్టడం ఎందుకు అవసరమేముంది? దానివల్ల ఎవరికి ప్రయోజనాలు ఉన్నాయి? ప్రభుత్వానికి ప్రయోజనాలు ఉన్నాయా? ప్రజలకు ప్రయోజనాలు ఉన్నాయా? మిగతా డాక్టర్లను నిర్లక్ష్యం చేయడం లోపల ఎవరి ప్రయోజనాలను నిలబెడుతున్నారు? వీళ్ళు డాక్టర్లా బ్రోకర్లా అని మిగతా డాక్టర్లు నన్ను ప్రశ్నించమని అడిగారు, చెప్పారు. పదే సార్ వీళ్ళు ఈ 4 ఎందుకుంటున్నారు, ఆ 4 పేర్లే ఎందుకు వస్తున్నాయి, ఈ 4 మాత్రమే కొన్ని సంవత్సరాలుగా ఎందుకు వీళ్ళు ఉంటున్నారు? నెంబర్ 1 డాక్టర్ రాజారావు, భువనగిరిలో పనిచేసే డాక్టర్ రాజారావు వచ్చేసి అసలు ట్రాన్స్ఫర్స్ బ్యాన్ ఉన్న టైం లోపల 1 ఇయర్ కూడా కాలేదు, ఆయన ట్రాన్స్ఫర్ చేసి ఉస్మానియా లోపల కూర్చోబెట్టిండ్రు, ఇన్ఛార్జిగా టిమ్స్కు పెట్టిండ్రు, ఇంకొన్ని ఇన్ఛార్జ్ ఉంటుంది. డాక్టర్ విమలా థామస్, ఆమె గాంధీలో ఉండేది, గాంధీ నుంచి వచ్చి జనగాంకు ట్రాన్స్ఫర్ అయింది ప్రొఫెసర్గా. జనగాంలో అసలు ఒక్కరోజు కూడా సంతకం పెట్టలేదు, ఆమె క్లాసులు చెప్పలేదు, పోలేదు. ఆమె వచ్చేసి సిద్దిపేటకి ఇన్ఛార్జిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన డిఎంఈ ఆఫీస్లో కూర్చుంటుంది. డాక్టర్ వాణి సేమ్ స్టోరీ, డాక్టర్ నాగేందర్ సేమ్ స్టోరీ. అంటే మాత్రమే డాక్టర్లు ఉన్నారు, మిగతా డాక్టర్ల ప్రశ్న మిమ్మల్ని నుంచి అడగలేరు, భయపడుతుంటారు. మాలాంటి వాళ్ళు చెప్పినప్పుడు మీకు మేము విన్నవిస్తున్నాం. ఇది అంటే ఆరోగ్యశ్రీ ప్రభుత్వాన్ని ఎలా కాపాడిందో రేపు ఇదే ఆరోగ్యశ్రీ మీ ప్రభుత్వాన్ని నేలమట్టం చేయకుండా దయచేసి ఆలోచించండి. ఈరోజు మినిస్టర్ గారు కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీకి ట్రాన్స్ఫర్ విషయంలో కానీ వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. ఈ 4 ఇతర అంశాల లోపల సిన్సియర్గా పనిచేసే వాళ్ళను దూరం పడేస్తుంటారు. దీంట్లో ఇంకొకటి శ్రీనివాస్ గారు, మీకు ఇది చాలా అన్యాయమైన పరిస్థితి. దీంట్లో మన దాంట్లో ఉన్న ఎంతమంది మెడికల్ డాక్టర్స్ ఉన్నా నాకు తెలియదు, కానీ ఒక అన్యాయమైన పరిస్థితి ఏంటంటే గాంధీలో ఉన్న సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ని తీసుకుపోయి ఆదిలాబాదు ఆ మారుమూల ప్రాంతంలో పడేస్తే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డాక్టర్ మాత్రమే ఉంటాడు. ఇక్కడ ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న గాంధీలో ఏమో డాక్టర్లు ఉండరు, ఇన్ఫ్రాస్ట్రక్చరే ఉంటుంది. మరి పేద ప్రజలకు ఏం ప్రయోజనాలు చేకూరుతున్నాయి దీంట్లో? ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని దగ్గరనేమో ఎక్స్పర్ట్ డాక్టర్ నేషన్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న దగ్గరనేమో ఇక సర్వీస్ లేదు. మరి పేదవాళ్ళు ఎక్కడికి పోవాలంటే మళ్ళీ కార్పొరేట్ వైద్యానికి పోవాలి, ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని పోవాలి. అంటే ఈ డబ్బులన్నీ మీరు ఎవరికి పంపిస్తున్నారు సార్? అంటే పేద ప్రజలను కడుపు కొట్టేసి పేద ప్రజల అభివృద్ధి కోసము, పేద ప్రజల ఆరోగ్యం కోసం కేటాయించిన ఇంతవరకు జరిగిన కొన్ని లక్షల కోట్లు అందామా, 1000 కోట్లు అందామా, 100 కోట్లు అందామా, 10 కోట్లు అందామా? మరి ఈ డబ్బులు మీరు కార్పొరేట్ హాస్పిటల్స్కి ఎందుకు ఇస్తున్నట్టు? రైట్ ఓకే.